సూర్య, ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డ తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డ తర్వాత అమరావతికి సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాం, అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తాం, లక్షల కోట్ల రూపాయలు అక్కడ తీసుకొచ్చి చెప్తాం అని చెప్పిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు వైఫల్యమైందంటూ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ సందట్లో సడమియలాగా ప్రజలలో చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశానికి ఒక చెంపదెబ్బలాగానే, అలాగే జనసేనకు చెంపదెబ్బలాగానే, అలాగే బీజేపీకి అంటే ఉన్నంత కాస్త పరువు కూడా పోగొట్టేటట్టు ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలలో మరొకసారి వచ్చే అవకాశాలు ఎట్లున్నది, మీరేమంటారు ఈ విషయంపై? గ్రౌండ్ రిపోర్ట్ మీ దగ్గర ఏముంది సార్? ఏదైతే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలుగా, వైసీపీ పార్టీ కావచ్చు, లేకపోతే గత అధికారంలో ఉండి మాజీ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పాస్ అయింది ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయింది ఏం లేదు. నిజం చెప్పాలంటే ఇద్దరు ఫెయిల్యూరే. అమరావతి నిర్మాణంలో, రాజధాని నిర్మాణంలో రెండు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. మనకు ఏదైతే నిజానికి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉన్నిందో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారంగా 2014లో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ అన్నది అప్పట్లో ప్రభుత్వం అన్నది తీసుకుంది, టీడీపీ ప్రభుత్వం. ఈ విషయంలో అప్పట్లో విపక్షాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన అనేక విమర్శలు కూడా చేశాయి. పెద్ద ఎత్తున ఒక ఉద్యమాలు కూడా, ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది ప్రత్యేక హోదా కోసం. అయితే ఆ తర్వాత తదనంతరం జరిగిన విషయాలన్నీ చూసామంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత కూడా ప్రత్యేక హోదా అంశం పైన ఆమె విస్తృతంగా కూడా ప్రచారం చేసింది రాష్ట్రం అంతా తిరుగుతూ. అదే విధంగా ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఆమె హామీ ఇస్తూ పోయింది. అయితే ఇంతవరకు రాయితీలు కావచ్చు, ప్రోత్సాహకాలు కావచ్చు, రాష్ట్రానికి ఏదైతే కావాలో ఆ హామీ చట్టంలో ఏదైతే చెప్పారో అదైతే ఇంతవరకు అందలేదు. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో 30% ఏదైతే ఉందో తొలుత ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పథకాల్లో 90% నిధులను గ్రాంట్లుగా, 10% నిధులుగా, రుణాలుగా ఇస్తారు. మనం చూసామంటే దేశంలో అస్సాం కావచ్చు, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్లకు ప్రత్యేక హోదాను తొలుత అమలు చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా దక్కింది. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపుగా ఇప్పటికి 10 సంవత్సరాలు దాటుతున్నా సరే ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయనది చూపిస్తా ఉంది. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వాలన్నీ, ఇక్కడ ఏదైతే పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాలన్నీ కూడా బీజేపీ దగ్గర పై దాసోహం అంటున్నాయి. ఒకవైపు కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడు, అదే విధంగా ఈ రోజు వాళ్ళనే కూటమి ప్రభుత్వంలోకి చేర్చుకునేసి ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు మాట్లాడు, నేను ప్రశ్నిస్తాను, నేను ఆందోళన చేస్తాను, నేను ఏదైనా చేస్తాను అంటే ఆదేశపూరితంగా సినిమా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ కూడా పిల్లిలాగా అక్కడ అయిపోతాడు తప్ప అతను ఏమి ప్రశ్నించాడో ఏమీ మాట్లాడు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారంటే సామాన్య ప్రజలు నష్టపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది నష్టపోతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదో మేము చేసేసామన్నట్టు అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్లు అంటే అది అసలు అది కూడా 7 నెలల కాలంలో అది కూడా ఇస్తామన్నాం అన్నది, అది దానిపైన అన్నది చిత్తశుద్ధి లేదని చెప్పొచ్చు. దీనికి కారణం ఏమంటే ఎవరు అడగడం లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అడిగే నాదుడు లేడు, అది విషయం. అడగడానికి బాధ్యత, రైట్ ఉన్న ఏదైతే కూటమి నేతలు ఉన్నారో, టీడీపీ మాట్లాడడం లేదు, జనసేన మాట్లాడదు, ఇంకా బీజేపీ ఎలాగో మాట్లాడదు వాళ్ళే కాబట్టి. వీళ్ళు కూడా ఎందుకు మాట్లాడతారంటే ఎదిరించి మాట్లాడే ధైర్యం లేకపోవడం, లేకపోతే కీ అన్నది బీజేపీ చేతుల్లో పెట్టేయడం అన్నది జరుగుతోంది. ఇదే రక పరిస్థితి అయిపోతే చిన్న చిన్నగా రాష్ట్రాలు కూడా బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. మొత్తం వాళ్ళే పరిపాలన అనేది చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఈ చిన్న చిన్న పార్టీలు కూడా కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమైపోతుందంటే అక్కడ కేంద్రంలో ఎవడు ఏం చెప్తే అదే జరుగుతుంది, అదే పరిస్థితి అనేది దాపురించే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక ఏకపక్షంగా పరిపాలన జరిగే పరిస్థితి వస్తుంది. ఇంకా సిగ్గులే కూడా చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్తుంటారు డబుల్ ఇంజన్ సర్కార్ అనేసి. డబుల్ ఇంజన్ సర్కార్ అయిపోతే ఏమైపోతుంది, అంతా ఏకపక్షమే అయిపోతుంది. ఆ పరిస్థితిని దాపురించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజల నుంచి ఏదైతే డిమాండ్స్ వస్తున్నాయో, విపక్షాల నుంచి ఏదైతే విమర్శలు వస్తున్నాయో దాన్ని పరిగణలోకి తీసుకునేసి కూటమి నేతలు
దాన్ని పాటిస్తే, అనుసరిస్తే, డిమాండ్ చేస్తే, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించుకుంటే రాష్ట్రం అనేది తప్పనిసరిగా డెవలప్మెంట్ అవుతుంది. లేదంటే 10 సంవత్సరాలు కాదు కదా, 100 సంవత్సరాలు అయినా కానీ ప్రత్యేక ప్యాకేజీలు రావు, ప్రత్యేక హోదా రాదు. అద్మాన స్థితిలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా 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 పోయే ప్రమాదంలో అయితే పడే పరిస్థితి వస్తుందన్నది ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి సార్. రైట్ సూర్య, మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా వేచి ఉండండి. ప్రసన్న, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ సర్కార్